విజయవాడలో విపరీతంగా వానలు పడుతున్నాయి. దాంతో అమరావతి రాజధాని ప్రాంతం అమరావతి నదిని తలపించింది. మేము ఇంతకాలం ఏదైతే చెప్తాండామో ఏది అమరావతి అనేది మునక ప్రాంతము, ఆడ రాజధాని ఉంటే మొత్తం అంతా పోతారు, అన్ని రకాలుగా ప్రమాదము అని వైసీపీ చెప్తా వచ్చింది. అదే ఇప్పుడు జరిగింది అని మళ్ళీ ఆ పార్టీ ప్రచారం చేస్తుండది. సోషల్ మీడియాలో కూడా ఇంకా రాజధానిలో ప్రయాణం చేయాలంటే పడవలు ఇట్లా వేసుకొని పోవాలా అని వెటకారంగా కొన్ని పోస్టులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో ఎట్లా చూడాలి అమరావతిని? ఒకవైపు ఏమో అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 15,000 కోట్లు అప్పు కూడా అనుమతి పొందింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇది భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అమరావతి అనేది ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలన్నా అంటే ఒక రాజధాని వేరు, నగరం వేరు. ఇక్కడ అమరావతిని చూడాల్సింది కేవలం రాజధానికి మాత్రం చూడకూడదు, ఒక కొత్త నగర నిర్మాణంగా చూడాలి. ఓకే, కొత్త రాజధాని అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, పరిపాలన అవసరాల కోసం ఏర్పాటు చేసే సెటప్. ఓకే, దాని వరకు దీన్ని చూస్తే ఇబ్బంది రాదు. కానీ దీంతోపాటు దానికన్నా అతి ముఖ్యమైనది కొత్త మహానగరం సృష్టి. అంటే దీంట్లో కూడా రెండో కోణం ఏంటి, విజయవాడని ఎక్స్టెండ్ చేయడం, గుంటూరుని ఎక్స్టెండ్ చేయడం, విశాఖని ఎక్స్టెండ్ చేయడం, తిరుపతిని ఎక్స్టెండ్ చేయడం వేరు, కొత్తగా ఒక నగరాన్ని సృష్టించడం వేరు. ఇప్పుడు నవనగరాల పేరుతో, అమరావతి పేరుతో, ఆధునిక నగర పోకడలతో కొత్త నగరాన్ని ప్లానెట్ సిటీ కడతామని చంద్రబాబు గారు ప్రభుత్వం అంటా ఉన్నాం. అవును, ఇక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. మామూలుగా రాజధాని ఎక్కడ పెట్టాలి, ఆ 3 కార్యాలయాలు విశాఖలో, తిరుపతిలో, కర్నూలులో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ సమస్య వచ్చేసరికి రాజధాని ప్లస్ నగరం, కొత్త నగరం, ఇక్కడ కాంప్లికేషన్స్ అవుతా ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తావించినప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడల్లా అమరావతి చర్చనీయాంశం అవుతుంది. అక్కడ సూటబుల్లా కాదా అని. అవును, ఇక్కడ మౌలికమైన అంశం ఏంటంటే చాలా అంశాలు సూటబుల్ అవుతుందా లేదా, ఫైనాన్స్ ఉందా లేదా అనేది నంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఉన్నా ఈరోజు మనం వరదల వరకే కన్ఫర్మ్ అయ్యి చర్చిస్తే ఒక 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 ఆచరణ సాధ్యం కానీ ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక చర్చ ఉంది. అదేంటంటే ప్రపంచ చరిత్రను మనం పరిశీలిస్తే లేదా భారతదేశ పరిస్థితే నదీ పరివాహ ప్రాంతాల్లోనే అద్భుతాలు జరిగినాయి, అద్భుత కట్టడాలు జరిగినాయి అనేది ఒక వాదన వినిపిస్తుంది. రెండో వాదన ఏం వినిపిస్తుందంటే చెన్నై, బాంబే, అదేవిధంగా విశాఖపట్నం, కలకత్తా లాంటి మహానగరాలన్నీ బ్రిటిష్ వాళ్ళని తెలియజేసినారా, సముద్రాల పక్కన నది పక్కనే నిర్మించారు కదా. అట్లాంటప్పుడు మనం కూడా ఇప్పుడు కృష్ణానది పక్కనే ఆనుకున్న విజయవాడ దగ్గర ఎందుకు నిర్మించకూడదని. ఈ రెండు చరిత్రలో మనం పరిశీలిస్తే సున్నితంగా మనం గొప్ప గొప్ప నాగరికలు, సింధు నాగరికత కావచ్చు, మెస్పటోమియా నాగరికత, ఇవన్నీ ఇప్పుడు పురావస్తు శాఖలో ఉన్నాయి. అవును, మన కళ్ళ ముందు లేవు, అంతరించిపోయినాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడాలి మనం అంటే నదీ పరివాహ ప్రాంతం ఎందుకు పెడతారు, నీళ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి, మన నగరానికి నీళ్లు కావాలి కాబట్టి, ఎక్కడైనా సరే మానవ జీవితం అంతా నీటితో ముడిపడు, నీళ్ళే నాగరికత కాబట్టి నీటి పక్కనే గ్రామాలు, నీటి పక్కనే నగరాలు, పట్టణాలు సహజం. కానీ మారిన పరిస్థితుల్లో నీళ్లు ఆకాశానికి తీసుకో వరకు వచ్చేసింది. రెండో అంశం, ఇప్పుడు వరదలు, తుఫాన్లు వస్తున్న నేపథ్యంలో నది పక్కనే నగరాలు కట్టుకోవడం కరెక్టా అనే చర్చ కూడా మనం చేయాలి. రెండో అంశం, బాంబే, విశాఖపట్నం ఎందుకు కట్టారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు భారతదేశానికి, దేశాన్ని అభివృద్ధి చేయడానికి, వ్యాపారం చేయడానికి వచ్చినారు. ఇక్కడ ముడి సరుకులు బ్రిటిష్ తీసుకెళ్ళడం, అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు మళ్ళీ తిరిగి భారతదేశంలో అమ్ముకోవడం. అవును, దీనికి ఏది సూటబుల్ అంటే నగరాలు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ముఖ్యంగా నదీ ట్రాన్స్పోర్ట్, ఏమంటారు జల రవాణా. ఈ జల రవాణాతో సిటీలు పక్కన పెట్టుకున్నారు. అంటే వాళ్ళ వ్యాపారాన్ని సులభతరం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నగరాలు ఇవి. ఇప్పుడు వాళ్ళ అవసరం ఈరోజు భారతదేశానికి లేదు. రెండోది, నేను ఇంతకుముందు ప్రస్తావన నదులు పక్కనే నగరాలు కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు ప్లెయిన్స్ టౌన్స్ వచ్చేసినాయి. రెండో అంశం, మనకు సముద్ర మట్టానికి ఎగువ ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు వచ్చేసినాయి. ఇక్కడ ఎందుకు నగరాలు కట్టుకోకూడదు, అక్కడ నీళ్ళు తీసుకురాకూడదు. మన తిరుపతి ది బెస్ట్ ఎగ్జాంపుల్. తిరుపతి ఏ నగరానికి అనుకూలంగా ఉంది. నువ్వు చెప్పేదేం బాగానే ఉంది నువ్వు చెప్పిన ప్రకారం చేసి ఆడ వ్యాపారం ఎట్లా జరుగుతుంది, వాళ్ళు రియల్ ఎస్టేట్, అది ఒక వాస్తవం. వ్యాపారం జరగడం అనేది వస్తుంది. ఇప్పుడు కొత్త సమస్యలు ఎట్లా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ పక్కన పెట్టారు, ఇప్పుడు వరదలు వచ్చినాయి. ఇంకా కొత్త సమస్య ఏమందంటే వంగవీటి వాగు అని ఒకటి ఉంది, మేజర్ విషయం.
కొండవీటి వాగు. కొండవీటి వాగు అనేది ఒకటి ఉంది. ఆ కొండవీటి వాగు పెద్ద వాగు, ప్రవాహం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు కృష్ణానది ఆనుకోనింది అమరావతి, ఏదైతే ఒరిజినల్ అమరావతి ఉందో ఆ అమరావతి ఆనుకొని ఉంటుంది కృష్ణానదికి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రకాశం పంతులు ఏమైనా కట్టాడు, కాదు, బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది. వాళ్ళు 5 TMCల కెపాసిటీతో ఆ ప్రాజెక్ట్, అది డ్యామ్ కట్టారు. ఓకే. ఎందుకు దాని ఉద్దేశం అంటే విజయవాడ అప్పటికే ఉంది, గుంటూరు ఉంది, ఈ నగరాలు మెల్లిగా అభివృద్ధి చెందాయి. ఈ తాగునీటి సమస్య కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ పరిష్కరించాలి. 5 TMC నిల్వ పెట్టే సామర్థ్యం అది. ఇప్పుడు ఎంతో తెలుసా, అది 1 TMC పైన బెటరు. ఎందుకంటే దాన్ని ఎత్తేస్తే ఏమవుతాయి, నేరుగా అంశలదేవి దగ్గర సముద్రంలో కలిసిపోతాయి. ఎందుకు బెటరో తెలుసా, ఈ కరకట్ట మునిగిపోతుంది. వీళ్ళందరూ నిర్మాణాలు పోతాయి. ఇప్పుడు అటువంటి చంద్రబాబు గారు ఇల్లు ఏం లేదు, అది ప్రైవేట్ హౌసెస్, లింగమనేని గెస్ట్ హౌస్. 1.5 TMC నీళ్ళు పెట్టినా అయిపోతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్దేశంతో నిలబెట్టలేరు. అంతే, ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు ఎక్కువ నిలిచినా సమస్య. రెండోది, నదీ ప్రవాహం ఎక్కువ వచ్చినా సమస్య. ఈ కొండవీటి వాగు పొంగినా సమస్య. ఇది ఉందని చంద్రబాబు గారి ప్రభుత్వం గుర్తించి ఏం చేసిందో తెలుసా, 750 కోట్ల రూపాయలతో ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టింది. ఏంది, వరదలు భారీగా వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి. అసలు ఎవరో సలహా ఇచ్చారో తెలియదు కానీ లిఫ్ట్ అనేది రోజంతా ఎంత, ఎన్ని TMCలు కొడతారు? వరద అనేది ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తుంది. వరద అంటేనే ఆకస్మిక. ఇక్కడ 2 ప్రశ్నలు ఉత్పన్నవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ వరదను లిఫ్ట్ ఎట్లా పరిష్కరిస్తారు? రెండో సమస్య, ఆడ వరద వస్తుందని తెలిసి కూడా ఒక నగరాన్ని డిజైన్ చేయడం. అంటే నేను వరద వస్తుంది అనేది పక్కన పెడదాం, ఆరోపణ ఉంచుకున్నాం. మీరే 750 కోట్లతో ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారంటే వరద వస్తుందని అంచనాతోనే కదా. వరద వస్తుందని అంచనా వేసి నగరాన్ని డిజైన్ చేయాలంటే ఏమనాలి? అంటే ఇప్పుడు మన సమస్య వచ్చింది కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటున్నాంనా, వాళ్ళు మామూలుగా సమస్య ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కదా విపత్తులు వచ్చేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆడ రాజధాని ఇవన్నీ నవనగరాలు ఇవన్నీ కట్టామనకపోతే ఉచితంగా ఎందుకు ఇచ్చారు రైతులు? రైతులు వాళ్ళకు మళ్ళీ వీళ్ళు ఇవ్వాలి కదా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. తప్పేం లేదు. రైతులు ఇవ్వడంలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో హైటెక్ సిటీ హైదరాబాద్ వచ్చినాయి కాబట్టి హైటెక్ సిటీకి వచ్చినప్పుడు ఆడ భూములకి ఎట ధరలు పెరిగినాయో ఇక్కడ మాకు ఇచ్చే ఫ్లాట్లు అట్లా పెరుగుతాయి అని ఆశపడ్డారు, వాళ్ళు ఇచ్చారు. ఆశే తప్ప ఇంకోటి రాజధాని కూడా మా దగ్గర ఉంటుందని, అంతే కదా, గౌరవం ఉంటుందని ఇచ్చారు. వాళ్ళని మనం తప్పట్లేము. అంటే పాయింట్ ఏంటంటే అవి సాధ్యాసాధ్యాలు పరిశీలించడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇప్పుడు కాబట్టి అక్కడ ఇప్పుడు ఉదాహరణకు టోల్ ప్లాజా మంగళగిరి, అవును, కాజా అంటారు, దాని లెవెల్కు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు దాని లెవెల్కు నీళ్ళు వచ్చేసినాయి. అవును. పాయింట్ ఏంటంటే అమరావతి ఏదైతే రాజధాని అంటున్నారు కదా, దాని లెవెల్కి పెంచాలి ఇప్పుడు నిర్మాణాలు. ఓకే, అక్కడి నుంచి కట్టాలి. ఇప్పుడు అజయ్ కల్లాం గారు లాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పైన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో దాని లోపల అంత నిర్మాణం చేయాలని. అంటే అంత లోతుకి కొట్టాలి, అంటే పట్టు దొరకాలి కదా. పెద్ద ఇంత ప్రయోగాలు చేస్తే రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది అని అన్నాం. వేరే రూపం తీసుకోవచ్చుగా. ఇప్పుడు ఉదాహరణ తిరుపతిలో చెరువులు ఆక్రమించుకునేసినాం, RDO ఆఫీస్ అని చెరువులు కట్టేసినాం. ఏడిపోతుంది, అదేం మునగదు, వచ్చిన నీసు కొట్టి ఏడ మునిగిపోతుందో తెలియదు. రేపు ఇది పెంచితే ఏమవుతుంది? ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర పెంచారు, టోల్ ప్లాజా దగ్గర పెంచిన నీళ్ళన్నీ ఆడిపోతున్నాయి, విజయవాడ నగరానికి గుంటూరుకు పోతున్నాయి. రేపు ఈ నగరాన్ని కూడా టోల్ ప్లాజా లెవెల్కి పెంచారనుకోండి, కొత్త నగర నిర్మాణం, ఏమవుతుంది? విజయవాడ గుంటూరు మనకు దానికి గ్యారంటీ ఉంది. కాబట్టి నీళ్ళు అటు రెండో భయపడేది ఎక్కడంటే, కొత్తగా చర్చ నడుస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. వరద ప్రవాహం పెరిగింది, వరద రోజులు తగ్గిపోయినాయి. ఇది క్రూషియల్. ఎందుకంటే ఓజోన్ పొరలో వచ్చిన మార్పు కారణంగా ప్రకృతిలో వైపరీత్యాలు వస్తున్నాయి. ఆ ప్రకృతి వైపరీత్యాలు యాడి దారితీస్తున్నాయంటే వరదలు పెరిగిపోతున్నాయి, అంటే నీళ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కృష్ణానది కూడా 200 రోజులు 100 రోజులు ప్రవహించే నది ఇప్పుడు 20 రోజులకు అయిపోతుంది. కానీ 100 రోజుల్లో వచ్చే వరద 20 రోజులు వచ్చేస్తుంది. దాని దుష్ప్రభావం ఇవన్నీ. ఇప్పుడు కేరళలో మన వాయనాడులో జరిగింది కదనా, వరదలు రాత్రికి రాత్రి వచ్చి మొత్తం అందరూ కొట్టుకొని విన్నారు. ఎంతమంది చచ్చిపోయినారో కూడా ఈరోజు లెక్కలు లేవు సరిగా. ఎంతమంది నిరాశ్రులైనారో కూడా లెక్కలేని పరిస్థితి. ఏమన్నా అట్లాంటి పరిస్థితి, ప్రమాదం ఏమన్నా ముంచుకొచ్చే అవకాశం ఉందా ఇక్కడ కూడా? కొత్త నగరానికి అది రాదు, గుంటూరు విజయవాడలో కొత్త నగరానికి రాదు. ఎందుకంటే కొత్త వాయనాడు లాగా బలహీనం లేరు, బలహీనమైన కొండలు ఉన్నాయి, ఇక్కడ ల్యాబ్స్ లేదు. కానీ దాని ద్వారా వచ్చే ఆ ఉపాధిని కృష్ణానదికే పోతుందా, విజయవాడకి పోతుందా, ఎట్లంటే డైవర్షన్ తీసుకునేస్తుంది. అది చాలా ప్రమాదంగా దారితీసే అవకాశాలు ఉంటాయి. అది దాన్ని ఇప్పుడు ప్రకృతి, మనం మనిషి అనుకొని మనం ఆపరేట్ చేస్తాం. ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలు, ఈ వరదలు అనేది ఎటునే డైవర్షన్ అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు దాంట్లో వచ్చిన నీళ్ళు ఇంకోసారి పోవాల్సిందే కదా.
ఇప్పుడు రాజధాని ఎంపిక కోసము యూపీఏ ప్రభుత్వము శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ ఈ అమరావతి విషయాన్ని ఏం చెప్పింది, అంటే ఎట్లా ఉంటుందని చెప్పింది? అంటే వాళ్ళు అమరావతి వాళ్ళ దృష్టిలోనే లేదు. ఆహా. ఎందుకంటే వాళ్ళు ఉన్న దాంట్లో బెస్ట్ ఏదో చూస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇట్లా చూశారు వాళ్ళు. కాబట్టి అందువల్లే వాళ్ళు ఒక చోట పెట్టద్దండి, ప్రాంతీయాల మధ్య అసమ్మతి ఉంది కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి అని చెప్పేసినారు. అంటే విజయవాడలో కొన్ని, విశాఖపట్నంలో కొన్ని, తిరుపతిలో కొన్ని, కర్నూలులో పెట్టమని. అది వాళ్ళ ఉద్దేశం. అసలు ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు గారు రూపొందిన ఊహించుకోలేదు కదా వాళ్ళు ఆడ పెడతారని. అదే 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 ప్రభుత్వం ప్రతిపాదన చేయదు, వాళ్ళు ఊహించుకోలేదు. కాకపోతే విజయవాడకి ఎక్స్టెండెడ్గా వద్దు అన్నారు. ఎందుకంటే ఆడ బహుళ పంటలు పండే ప్రాంతం కాబట్టి వద్దు అని చెప్పారు తప్ప ఈ స్పెసిఫిక్ ఆలోచన లేదు వాళ్ళ దృష్టిలో. అంటే ఆడ వద్దనే కదా చెప్పడం వాళ్ళు. వాళ్ళ ఆలోచన లేనప్పుడు దాని గురించి పట్టించుకోరు కదా, అంటే ఊహించరు కదా. అదే ఇట్లాంటి చోట కొత్త నగరం నిర్మిస్తారనే ఊహక అందని డిజైన్ అది. అంటే వాళ్ళు నిపుణుల కమిటీ కదా, మరి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్ తరాలు కదా నష్టపోయేది. ఖచ్చితంగా భవిష్యత్తు నష్టపోతాయి, ఆడ రైతులు నష్టపోతారు, ప్రభుత్వానికి కూడా రాజకీయంగా చెడ్డ పేరు వస్తుంది. ఆచరణ సాధ్యం కానీ ఊహల్లో వెళ్ళిపోతే రేపు చేయకపోతే ఉంటారు, ఉన్న అధికార పార్టీ కూడా నష్టం వస్తుంది. కాబట్టి నా జనరల్ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రాజధాని రాయలసీమలో ఉండాలనేది రాయలసీమ వాసులు మనం కోరుకోవచ్చు. గతంలో ఉండింది కూడా. సరే, గత 2024 ఎన్నికల్లో మీరు స్పష్టంగా చెప్పేసినారు మేము మొత్తం అమరావతిలో పెడతారని. ప్రజలు దానికి మ్యాండేట్ ఇకపోయినా మీకు నైతికత ఉంది, మేము ఎలక్షన్ ముందే చెప్పినాం కదా అని పెట్టుకోండి. కానీ ఈ తరహా కొత్త కొత్త మహానగరాలు ఏర్పాటు చేస్తే మాత్రం మొదటికే సమస్య వచ్చి రేపు కొత్త చర్చకి దారి తీసే అవకాశాలు ఉంటుంది. నదీ పరివాహన దూరంగానే కొత్త మెట్ట ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం, నగర నిర్మాణాలు అవసరం అనుకుంటే, వద్దనుకుంటే ఇప్పుడున్న విశాఖపట్నం, ఇప్పుడున్న విజయవాడ, ఇప్పుడున్న గుంటూరు, ఇప్పుడున్న తిరుపతిని ఆధునీకరించుకొని పరిశ్రమలు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ అమరావతిలో రాజధాని నిర్మాణం ఎంత ప్రమాదకరమో పురుషోత్తం అన్న మాటల్లో విన్నాము. ఆ విషయమై ఇప్పటికైనా ప్రభుత్వం, చంద్రబాబు గారి సర్కారు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంది. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు అమరావతి కూడా నీటిలో మునిగింది. ఇప్పుడు అది విజయవాడ కాదు, జలవాడ అంటున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాన్ని నివారించేందుకు చంద్రబాబు సర్కారు మంచి నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దాం.